Hello friends, this is Yakub sir. Welcome to Boyan Study Circle. Today topic is International Year of Millets 2003. International Year of Millets is 2023. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా 2023ను ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023 UNGA abbreviation United Nations General Assembly United Nations General Assembly adopted India-led a resolution declared 2023 as a International Year of Millets. సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023ని ప్రకటించింది ఎవరంటే యుఎన్జిఏ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అడాప్టెడ్ 2023 యాజ్ ఏ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. So India lead this resolution with 6 countries and other co-sponsored 70 countries. These 6 countries are Nepal, Senegal, Bangladesh, Kenya, Nigeria and Russia. Along with these countries there are 70 countries unanimously. So there are 193 countries in UNGA, United Nations General Assembly. So United Nations General Assembly sessions conduct every year on September month. So this year these sessions was conducted online mode, nothing but virtual mode. Due to the corona pandemic, no one country physically come to the assembly. So they conducted Zoom meeting and they started the session. In this session they were declared 2023 as a international year of millets. Why they chose international year of millets as 2023? Because historically millets are widely they are cultivated. So in recent years the production of the cultivated land has been decreasing nowadays. So our UNO, United Nations General Assembly, they choose this year as a millet because to create awareness among all countries and farmers to cultivate more, to produce more millets. You know the millets, jawar, ragi, there are so many in Telugu. జొన్నలు, రాగులు, సజ్జలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని చిరుధాన్యాలు అంటారు. సో దీస్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్, మిల్లెట్స్ ఆర్ లెస్ ఎక్స్పెన్సివ్ అండ్ హై ప్రోటీన్స్, హై విటమిన్స్. సో వీ కెన్ గెట్ మోర్ విటమిన్స్, ఫైబర్, మినరల్స్ అండ్ calcium, magnesium. So these are extensively available in millets, especially the pregnant women and infant childs. They are having more which disease? Anemia disease. They are affected by anemia disease. So anemia disease, if you are eating the millets, so millets are fighting against the anemia. So nowadays throughout the world most of people having the junk food, fast food, so that they are getting different type of diseases. Let's see. Let's suppose they are getting fat. So fat, thyroid and some other diseases, sugar, BP,
like those diseases. So these diseases are cured by if you are having the millets. ఓకే, 2023 సంవత్సరాన్ని మనం ఏమని పిలుచుకుంటామంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా పిలుచుకుంటాం. ఎందుకంటే చిరుధాన్యాల ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం భారతదేశంతో పాటుగా 6 దేశాలు కెన్యా, నైజీరియా, సెనెగల్, నేపాల్, బంగ్లాదేశ్ మరియు రష్యా దేశాలతో పాటుగా ఇతర 70 దేశాలు కూడా ఈ ప్రపోజల్ను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వీళ్ళు ప్రవేశపెట్టిన రిజల్యూషన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఉన్న 193 దేశాలు యునానమస్గా అంటే ఏకీగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అయితే ఇది ఇలా ఆమోదించడానికి 2023 సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం లేదా తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించడానికి కారణం ఏంటంటే మనం ఈ మధ్య కాలంలో అంటే గత శతాబ్దం 2 దశాబ్దాల నుండి చాలామంది ప్రజలు రైతులు వాటిని అంటే చిరుధాన్యాలను పండించడం తగ్గిపోతున్నారు. అదేవిధంగా ప్రజలు వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి అన్నట్టు. ఆ మార్పుల వల్ల వాళ్ళకు ఏంటంటే చాలా రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆ విధంగా ఇటువంటి వాతావరణ మార్పులను తగ్గించడం కోసం తర్వాత ప్రజలలో ఈ ఆహారపు అలవాట్ల మీద అవగాహన పెంచడం కోసం మన ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అయితే చిరుధాన్యాల ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటిది? చాలామంది మీరు చూస్తూ ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలకు కానీ అనీమియా రక్తహీనతో బాధపడుతూ ఉంటారు. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక డాక్టర్కు రిఫర్ చేసినట్లయితే గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళినట్లయితే వాళ్లకు ఎక్కువగా రాసే ట్యాబ్లెట్ ఏంటంటే ఐరన్ అండ్ కాల్షియం ట్యాబ్లెట్లు. ఐరన్ కాల్షియం ఎక్కువగా పుష్కలంగా లభించేవి ఈ మిల్లెట్ చిరుధాన్యాల్లో అత్యధికంగా ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా చాలామంది ఎక్కువ బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ బరువు సమస్య కూడా తగ్గించుకోవడం కోసం తర్వాత వాళ్ళు మంచి హెల్దీ పర్సన్గా తయారు కావడం కోసం మనకు వచ్చే వేరే రోగాల నుండి కాపాడుకోవడం కోసం మనం ఈ చిరుధాన్యాలను కనుక రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అలాంటి ఆహారాన్ని కనుక తీసుకున్నట్లయితే శారీరకంగా దృఢంగా ఉంటాం అన్నట్టు. ఈ విధంగా ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఐక్యరాజ్య సమితి ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మిల్లెట్స్ వచ్చేసి ఏడ పండుతుంది అంటే మిల్లెట్స్ కెన్ కల్టివేటెడ్ పూర్ సాయిల్స్. వీటిని సాధారణమైన నేలలో అంటే సారవంతం లేని భూమిలలో కూడా మనం వీటిని పండించవచ్చు. అదేవిధంగా this can consume these soils. So millets can cultivated low rainfall areas also. So less drainage system areas also. అంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాలలో కూడా పండించవచ్చు. అంటే ఈ చిరుధాన్యాలు పండించడానికి నీటిపారుదల సౌకర్యం తక్కువ వర్షపాతంతో పండుతూ ఉంటుంది. తర్వాత these millets can cultivated hot region nothing but tropical region and subtropical region. ఉష్ణమండల ప్రాంతాలు, ఉపాయన రేఖ ఉష్ణమండల ప్రాంతాలలో కూడా వీటిని పండించవచ్చు. అంటే ఈ చిరుధాన్యాలను పండించడానికి అధిక ఉష్ణోగ్రత ఎక్కువ ఎండ ఉన్న ప్రదేశాల్లో పండించవచ్చు. అదేవిధంగా వర్షపాతం తక్కువ ఉన్నా కూడా పండించవచ్చు. సారవంతం లేని భూమిలో కూడా పండించవచ్చు. సో ఆ విధంగా మళ్ళీ ఈ చిరుధాన్యాలను మిల్లెట్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టు ఎన్విరాన్మెంట్. ఇది పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే మనం ఈ డెజర్టెడ్ ల్యాండ్ హాట్ రీజన్ని మనం ఇట్లా వెకెట్గా వదిలేస్తే ఇట్ బికెమ్ ద డెజర్ట్. అంటే ఇవి రోజుకి ఎడారిగా మారే అవకాశం ఉంది. సో ఎడారిగా మారడం వల్ల ఏమవుతుందంటే మనకు రోజుకు గ్రాడ్యువల్గా ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. టెంపరేచర్ పెరిగిందంటే
వాతావరణంలో ఎన్విరాన్మెంట్లో ఏమవుతుందంటే ఉష్ణోగ్రత శాతం పెరుగుతుంది. ఉష్ణోగ్రత శాతం పెరిగిందంటే ఆటోమేటిక్గా గ్లోబల్ వార్మింగ్కి దారి తీస్తుంది అన్నట్టు. అంటే మనం కనుక చిరుధాన్యాలను కనుక పండించినట్లయితే, మిల్లెట్స్ని కనుక పండించినట్లయితే వాతావరణంలో తట్టుకొని పండే పంటలు అన్నట్టువి, అంటే వాతావరణ సమతుల్యాన్ని కాపాడుతుంది. అందుకే యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేయడం జరిగిందంటే 190 అక్కడ ఉన్న 193 దేశాలు ఏకగ్రీవంగా ఈ చిరుధాన్యాలను 2023 సంవత్సరంని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారు. అయితే ఈ సమావేశంలోనే, ఈ రెజల్యూషన్ జరుగుతున్న సమయంలోనే మన యుఎన్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యుఎన్ యునైటెడ్ నేషన్స్ ఎవరు, టిఎస్ తిరుమూర్తి ఆయన అక్కడ యుఎన్ స్టేట్ మెంబర్స్ ఉన్న 193 దేశాలకు సంబంధించిన పర్మనెంట్ మెంబర్స్కి ఏంటంటే చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్, ఒక అల్పాహార వంటకం, దాని పేరే మురుకులను అందించడం జరిగింది. మురుకులు అనే స్నాక్స్, అల్పాహారాన్ని ఈ మురుకులు దేంతో తయారు చేస్తాం? మిల్లెట్స్, చిరుధాన్యాలతో తయారు చేస్తాం. అది వాళ్ళకు అల్పాహారంగా వాళ్ళకు అందించడం జరిగింది. తద్వారా ఇది అందించడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఎందుకంటే మురుకుల ద్వారా కలిగే ప్రయోజనాలు, ఈ మురుకులు దేంతో తయారు చేస్తారు? మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలతో తయారు చేస్తారు కాబట్టి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలని 193 దేశాలకు సంబంధించిన ప్రతినిధులకు అందించడం జరిగింది. సో ఈ విధంగా చిరుధాన్యాలపై అవగాహన కలిగించడానికి ఈ 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా మన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వాళ్ళు యునానమస్గా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. అయితే ఇంకోటి, 2018 సంవత్సరాన్ని ఇన్ని లాభాలు ఉన్న తృణధాన్యాలను 2018 సంవత్సరంలో ఇండియాస్ నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించడం జరిగింది. నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, ఇండియాస్ నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా 2018 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. ఈ విధంగా 2018లో భారతదేశంలో ఉన్న ప్రజలకు, తర్వాత రైతులకు కల్టివేట్ చేయడానికి 2018 సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.